చాలామంది ఇష్టపడి ఈవినింగ్ టైంలో బజ్జీలు తింటుంటారు. సో, ఆ బజ్జీలు తింటే మనకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ బజ్జీలు మంచివా కావా నేను క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అకౌంట్‌ని ఫాలో కొట్టి వీడియో లాస్ట్ వరకు చూడు. ఈ బజ్జీల మీద డీప్ డిస్కషన్ చేద్దాం. బజ్జీల గురించి మాట్లాడుకుంటే మంచి ఫ్యాట్ కంటెంట్ అండ్ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఈ బజ్జీ. డైజెషన్ అనేది చక్కగా కాదు. మనకు బ్లోటింగ్ ఇష్యూస్ గానీ, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్ళకి అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. ఫ్రై చేసిన ఆయిల్‌లోనే బజ్జీలను కాల్చి చేయడం వల్ల ఏమవుతుందంటే సో నీకు హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాయిసెస్ అనేటివి చాలా అంటే చాలా ఉంటాయి. అడిషనల్గా ఈ బజ్జీలు మంచిగా కలర్ కావాలని మంచిగా కలర్ కూడా యాడ్ చేస్తారు. ఫుడ్ కలర్స్, లో క్వాలిటీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వీలైనంత వరకు ఈ బజ్జీలు, ఈ బయట ఫుడ్కు అలవాటు పడకండి. సో హెల్తీగా ఏమన్నా తినండి. సో దాని బదులు ఒక యాపిల్ తింటే నీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? యాపిల్లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల నీ స్కిన్ హెల్త్ బెటర్ అవుతుంది. నీ స్కిన్ గ్లో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. యాపిల్ ఉండే ఫైబర్ వల్ల నీకు మంచి డైజెషన్ అవుతుంది. అండ్ ఆల్సో నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు యాపిల్ కూడా నీకు చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ తగ్గడానికి. యాపిల్ వల్ల నీకు డయాబెటీస్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. సో యాపిల్ వల్ల మనకి ఎక్కడ చూసినా బెనిఫిట్సే ఉంటాయి. ఆ బయట జంక్ ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకునే బదులు డైలీ ఒక యాపిల్ తింటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అకౌంట్ని ఫాలో కొట్టండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.